ఈరోజు ఆంధ్రప్రదేశ్ 3వ తరగతి ఆంగ్లం పాఠ్య పుస్తకంలోని 8వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 8వ పాఠం కింగ్ సిబి అండ్ ద డోవ్, సిబి చక్రవర్తి మరియు పౌరం. ఇందులో 87 నుంచి 92వ పేజీ వరకు. ఫిల్ ఇన్ ద ఫాలోయింగ్ పజిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది క్లూస్ గివెన్ బిలో. ఇక్కడ ఇవ్వబడిన క్లూస్ను ఉపయోగించి ఈ పజిల్ని ఫిల్ చేయమంటున్నారు. ఆల్రెడీ పజిల్ ఫిల్ చేసి ఉంది, ఒకసారి చూద్దాం. డౌన్ అంటే డౌన్ వైపు చూసుకోండి. ఐ ఆమ్ బ్లాక్ ఇన్ కలర్, ఐ సే కాకా. నేను నలుపు రంగులో ఉంటాను, కాకా అని అరుస్తాను. ఏంటంటే కాకి, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే క్రో, CROW, క్రో. ఇక్కడ ఉంది చూడండి టేబుల్లో. ఐ ఆమ్ సింబల్ ఆఫ్ ఎ పీస్, నేను శాంతికి గుర్తు అని దేన్ని అంటారంటే పావురం. ఇంగ్లీష్లో ఏమంటారంటే డోవ్ అంటాం, DOVE, డోవ్. ఇది ఉంది చూడండి. ఐ ఆమ్ బ్లూ విత్ లాంగ్ కలర్ ఫ్యూచర్, ఐ కెన్ డ్యాన్స్. నాకు అందమైన రెక్కలు ఉన్నాయి, లేకపోతే అందమైన వెంట్రుకలు ఉన్నాయి, నేను డ్యాన్స్ చేయగలను. అవి ఎలా ఉన్నాయంటే బ్లూ కలర్లో ఉన్నాయి. అదేంటంటే డ్యాన్స్ చేయగలనంటే పక్షుల్లో పీకాక్, PEACOCK, నెమలి. ఇంగ్లీష్లో పీకాక్, PEACOCK. ఇది కూడా ఉంది చూడండి. ఎక్రాస్ అంటే అడ్డంగా. ఐ ఆమ్ ఇన్ గ్రీన్ కలర్ విత్ రెడ్ బీక్, ఐ లైక్ టు ఈట్ ఫ్రూట్స్. ఐ ఆమ్ ఇన్ గ్రీన్ కలర్, నేను గ్రీన్ కలర్లో ఉంటాను, ఆకుపచ్చ రంగులో ఉంటాను. విత్ రెడ్ బీక్ అంటే రెడ్ ముక్కు ఉంటుంది. ఐ లైక్ టు ఈట్ ఫ్రూట్స్, నాకు పళ్ళు అంటే చాలా ఇష్టం. దాన్ని ఏమంటారంటే చిలుక. సింపుల్గా ఇంగ్లీష్లో ఏమంటామంటే మనం ప్యారెట్. ఇందులో ప్యారెట్ ఉంది చూడండి, PARROT, ప్యారెట్. నెక్స్ట్, ఐ ఆమ్ ఆల్సో ఎ బర్డ్, ఐ ఆమ్ బ్లాక్, ఐ సింగ్ వెల్. నేను కూడా ఒక పక్షినే, నేను కూడా నలుపు రంగులో ఉంటాను, కానీ బాగా పాటలు పాడుతాను. దాన్ని ఏమంటామంటే కోకిల అంటాం. దీన్ని ఏమన్నా కుక్కు, CUCKOO. కోకిల ఇంగ్లీష్ ఏమంటామంటే CUCKOO. ఈ టేబుల్ ఉంది చూడండి అడ్డంగా. రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ద ఫాలోయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది వర్డ్స్ గివెన్ ఇన్ ద హెల్ప్ బాక్స్. ఈ హెల్ప్ బాక్స్లో ఇవ్వబడిన పదాలను ఉపయోగించి కింద వాటికి ఆపోజిట్ వర్డ్స్ అంటే వ్యతిరేక పదాలు రాయమంటారు. హెల్ప్ బాక్స్లో ఏమైనా ఉన్నాయంటే డిఫరెంట్, లో, లైట్, క్రూయల్, రఫ్ ఉన్నాయి. వీటిని ఉపయోగించి వీటి యొక్క ఆన్సర్ రాద్దాం. కైండ్, కైండ్ అంటే క్రూయల్. ఆపోజిట్ ఫార్మ్ ఏంటంటే క్రూయల్. ఈ టేబుల్ క్రూయల్ ఉంది కదా హెల్ప్ బాక్స్లో. సేమ్, డిఫరెంట్, హై, లో, హెవీ, లైట్, జెంటిల్, రఫ్. కైండ్, క్రూయల్, సేమ్, డిఫరెంట్, హై, లో, హెవీ, లైట్, జెంటిల్, రఫ్. యువర్ టీచర్ విల్ రీడ్ అవుట్ ద పేర్స్ ఆఫ్ వర్డ్స్, రైట్ దెమ్ డౌన్ ఇన్ ద గివెన్ స్పేస్. ఒక పేర్స్ ఆఫ్ వర్డ్స్ మీ టీచర్ చెప్తుంటారు గట్టిగా, మీరు కూడా రాయండి అంటున్నారు. ఇవ్వబడిన ఖాళీలో మన పేర్స్ ఆఫ్ వర్డ్స్ కైండ్, క్రూయల్, హెవీ, లైట్. ఒక 2-3 రాసుకుందాం. కైండ్, వ్యతిరేక పదం క్రూయల్, హెవీ, లైట్. Read the following sentence in the story. One day the king was in the court. A dove is on the branch of a tree. Read the following sentence from the story. స్టోరీ నుండి తీయబడిన కొన్ని వాక్యాలు కింద ఇవ్వబడినాయి, వాటిని చదవండి అంటున్నారు. వన్ డే, ఒకరోజు. ద కింగ్ వాజ్ ఇన్ ఈజ్ కోర్ట్, రాజుగారు తన ఆస్థానంలో ఉన్నారు. ద డోవ్ ఈజ్ ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ది ట్రీ. ఒక పావురం ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ అంటే చెట్టు కొమ్మ మీద ఉంది. చెట్టు కొమ్మ డోవు ఎక్కడ ఉందంటే డోవు ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ అంటే చెట్టు కొమ్మ మీద ఉంది. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్, ఆన్, అబ్జర్వ్ దర్ యూసేజ్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. పైన వాక్యాలను ఉపయోగించి కిందనున్న వాటికి క్వశ్చన్లకు ఆన్సర్ రాయండి అంటున్నారు. వేర్ వాజ్ ద కింగ్, కింగ్ ఎక్కడున్నారు అంటున్నారు. హిజ్ కోర్ట్, ఇన్ హిజ్ కోర్ట్. ఎక్కడ ఉన్నారంటే ఆ స్థానంలో ఉన్నారు. వేర్ డిడ్ ద డోవ్ సిట్, అక్కడ మనం నేర్చుకున్నాం కదా పావురం ఎక్కడ కూర్చుంది. బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ, అనే బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ, చెట్టు కొమ్మ మీద కూర్చుంది. వీ కాల్ దెమ్ వర్డ్స్ ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. ఇందులో ఇన్ను, ఆను ఉన్నాయి కదా, వీటిని మనము ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. నార్మల్గా అయితే ప్రిపోజిషన్ అంటే విభక్తి ప్రత్యయం, ఇన్ అంటే లో, లోన్ లోపలని మనం తెలుగులో నేర్చుకుంటాం కదా విభక్తులు. ఇందులో ఇన్ అంటే లో, ఆన్ అంటే పైన. ఇందులో వీ కాల్ దీస్ వర్డ్స్ ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. ఇందులో ఇన్ను, ఆను అండర్లైన్ చేయబడి ఉన్నాయి కదా, వీటిని మనం ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అంటే విభక్తి ప్రత్యయాలే, కానీ వాటి యొక్క స్థలాన్ని చూపిస్తాయి. స్థలాన్ని అంటే వాడు ఏ ప్లేస్లో ఉన్నాయో వాటిని చూపిస్తాయి. ఎవరి యొక్క ప్లేసు. ఏ ప్రిపోజిషన్, పొజిషన్ ఆఫ్ థింగ్స్ అండ్ ప్లేస్, మనుషుల, వస్తువుల యొక్క ప్లేస్ని చూపిస్తాయి.
అవి ఏ పొజిషన్లో ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి. ప్రిపోజిషన్స్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. ఈ విభక్తి ప్రత్యయాలు ఎక్కడ ఉంటాయంటే నౌన్స్, ప్రొనౌన్స్. నౌన్స్ అంటే నామవాచకాలు, ప్రొనౌన్స్ అంటే సర్వనామాలు. నామవాచకాలకి సర్వనామాలకి ముందుండేవి ప్రిపోజిషన్స్. కంపల్సరీగా ముందు ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఇవి వేటిని తెలియజేస్తాయి అంటే నౌన్, ప్రొనౌన్ యొక్క స్థలాన్ని, ప్రస్తుతానికైతే స్థలాన్ని, వాటి యొక్క ప్లేస్ని తెలియజేస్తాయి. ఇందులో డో అనేది ఉంది కదా, అది ఎక్కడ ఉందంటే ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ. ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ అంటే చెట్టు కొమ్మ మీద ఉంది. ఎవరది? నౌను డోవ్ కదా, అది ఎక్కడ ఉందంటే చెట్టు కొమ్మ మీద ఉందని ఎవరు తెలియజేస్తున్నారు? ఆన్ తెలియజేస్తుంది, కాబట్టి అది ప్రిపోజిషన్. సింపుల్గా లెట్ us see some more prepositions of place like under, behind, beside, in front of. Let us see some more prepositions. కొన్ని ప్రిపోజిషన్స్ మనం చూద్దాం. ప్లేస్ లైక్ అండర్ అంటే క్రింద, బిహైండ్ వెనుక, బిసైడ్ పక్కనే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు. అండర్ అంటే క్రింద, బిహైండ్ అంటే వెనుక, బిసైడ్ అంటే పక్కని, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు. ఇక్కడ చూడండి, ఇక్కడ బాక్స్లో ఒక పిల్లి ఉంది. అది ఎక్కడ ఉంది? బాక్స్ లోపల ఉంది. కాబట్టి ఇన్ మనం దేనికి ఉపయోగిస్తాం? లోపల ఉంటే దాన్ని ఇన్ యూజ్ చేస్తాం. ఇన్ అంటే ప్రిపోజిషన్, ఇన్ లోపల. ఆన్ అంటే ఇది బాక్స్ పైన ఉంది. ఆన్ అని ఎక్కడ యూజ్ చేస్తాం? పైన ఏమైనా ఉంటే దానికి ఆన్ యూజ్ చేస్తాం. అండర్ అంటే క్రింద, ఇక్కడ బాక్స్ క్రింద పిల్లి ఉంది, దీన్ని అండర్ యూజ్ చేస్తాం. బిసైడ్ అంటే పక్కన ఉంది. పక్కన ఉన్న వస్తువుని తెలియజేయడానికి నౌన్ పక్కన ఉందనుకోండి, ఇక్కడ పిల్లి ఎక్కడ ఉంది? బాక్స్ పక్కన ఉంది కాబట్టి బిసైడ్ యూజ్ చేస్తాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు, ఇక్కడ బాక్స్కి ముందు ఉంది పిల్లి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని రాయాలి. బిహైండ్ అంటే వెనుక, ఇక్కడ పిల్లి ఎక్కడ ఉంది? బాక్స్కి వెనుక భాగంలో ఉంది కాబట్టి బిహైండ్. బిహైండ్ అంటే వెనుక, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు, బిసైడ్ అంటే పక్కని, అండర్ అంటే క్రింద, ఆన్ అంటే పైన, ఇన్ అంటే లోపల. ఓకే, గుర్తుపెట్టుకుంటారు కదా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద క్యాట్ ఈజ్ ఇన్ ద బాక్స్. ఇన్ ద బాక్స్ అంటే బాక్స్లో పిల్లి ఉంది. ద క్యాట్ ఈజ్ ఆన్ ద బాక్స్, బాక్స్ పైన పిల్లి ఉంది. ద క్యాట్ ఈజ్ డాష్ ద బాక్స్. మరికొన్ని ఎగ్జాంపుల్స్. అండర్ ద బాక్స్, అండర్ అంటే క్రింద ఉంది. ద క్యాట్ ఈజ్ అండర్ ద బాక్స్, బాక్స్ క్రింద ఉంది. లోపల ఉండడం వేరు, క్రింద ఉండడం వేరు. ద క్యాట్ ఈజ్ డాష్ ద బాక్స్, బిసైడ్ ద బాక్స్ అంటే క్యాట్ ఇంకో దగ్గర ఎక్కడ ఉందంటే పక్కన ఉంది. దీనికి బాక్స్కి పక్కన ఉంది. ద క్యాట్ ఈస్ డాష్ ద బాక్స్, బిహైండ్ ద బాక్స్ అంటే బాక్స్కి వెనుక వైపు, బిహైండ్ అని రాస్తే వెనుక వైపు ఉంది. ఓకేనా. లుక్ ఎట్ ద పిక్చర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద అప్రోప్రియేట్ ప్రిపోజిషన్స్. మనం నేర్చుకున్నాం కదా, బిహైండ్, ఆన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిసైడ్, అండర్. ఇందులో బిహైండ్ అంటే వెనుక, ఆన్ అంటే పైన, ఇన్ అంటే లోపల, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు, బిసైడ్ అంటే పక్కని, అండర్ అంటే క్రింద. లోపల అంటే ఇన్ అంటాం, అండర్ అంటే క్రింద. ఓకే. ద గర్ల్ ఈజ్ డాష్ ద హౌస్. ఇక్కడ పిక్చర్ చూడండి. ద గర్ల్ ఈజ్ డాష్ ద హౌస్. హౌస్ను ఉపయోగించి గర్ల్ ఎక్కడ ఉంది? లోపల ఉంది. ఎక్కడ ఉంది? హౌస్ లోపల ఉంది. కాబట్టి ఏ ఉపయోగిస్తామంటే ఇన్ ఉపయోగిస్తాం. ద గర్ల్ ఈజ్ ఇన్ ద హౌస్. ద డాగ్ ఈజ్ డాష్ ద హౌస్. హౌస్ను ఉపయోగించి డాగ్ ఎక్కడ ఉంది? ముందు ఉంది, ఇంటికి ముందు ఉంది. హౌస్కి ఎక్కడ ఉందంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్, ముందు ఉంది డాగ్, కాబట్టి మనం ఏమంటాం? ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని రాస్తాం. నెక్స్ట్ వన్, ద కవ్ ఈజ్ డాష్ ద ట్రీ. ఇక్కడ హౌస్ కాకుండా ట్రీ ఉపయోగించి కవ్ ఎక్కడ ఉంది? చెట్టు క్రింద ఉంది, కాబట్టి అండర్ అని రాస్తాం. ద కవ్ ఈజ్ డాష్ ద ట్రీ. ట్రీకి అంటే చెట్టుకి ఎక్కడ ఉందంటే ఆవు చెట్టు క్రింద ఉంది, అండర్ క్రింద ఉంది కాబట్టి అండర్ అని రాస్తాం. ద కవ్ ఈజ్ అండర్ ద ట్రీ. ద హెన్ ఈజ్ డాష్ రూఫ్ ఆఫ్ ది హౌస్. ఇక్కడ హౌస్ ప్రకారంగా హెన్ను కోడి పెంచ ఎక్కడ ఉందంటే హెన్ ఎక్కడ ఉందంటే ఇంటి పైన ఉంది, కాబట్టి ఆన్ అని రాస్తాం. పైన కాబట్టి ఆన్ అని రాస్తాం. ద హెన్ ఈజ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ది హౌస్. ద క్యాట్ ఈజ్ డాష్ ద విండో. ఇక్కడ క్యాట్ పిల్లి హౌస్ను ఉపయోగించి ఎక్కడ ఉందండి? పక్కన ఉంది, కాబట్టి మనం ఏం రాస్తాం? ద క్యాట్ ఈజ్ బిసైడ్ ద విండో. ఏ ట్రీ ఈజ్ డాష్ ద హౌస్. ఇక్కడ చెట్టు ఎక్కడ ఉంది? ఇంటికి ప్రక్కన ఉంది, లేదా వెనుక భాగాన ఉంది. పక్కన అంటే బిసైడ్ అంటే ఇక్కడ సింపుల్గా అది వెనుక భాగాన ఉంది, కాబట్టి మనం ఏం చేస్తాం? బిహైండ్ అని రాస్తాం. ద ట్రీ ఈజ్ బిహైండ్ ద హౌస్. హౌస్కి ట్రీ ఎక్కడ ఉందని వెనుక భాగంలో ఉంది. వెనుక భాగం అంటే బిహైండ్. ద ట్రీ ఈజ్ బిహైండ్ ద హౌస్. కింగ్ సిబి సేవ్డ్ ద డో ఫ్రమ్ ద ఈగిల్. ద డో షేర్డ్ హిస్ హ్యాపీనెస్ విత్ హర్ ఫ్రెండ్స్. లెట్ us ఫిల్ ఇన్ ద కాన్వర్సేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్. ఇక్కడ హెల్ప్ ఆఫ్ ఉపయోగించి మనము ఆన్సర్ రాయాలి. కాన్వర్సేషన్ ఏమంటే కింగ్ సిబి సేవ్డ్ ద డో ఫ్రమ్ ద ఈగల్. ఈగల్ నుండి ఏమో డోనేమో కింగ్ సిబి
సిబి చక్రవర్తి రక్షించారు. ద డోవ్ అంటే పావురము షేర్ హిజ్ హ్యాపీనెస్ విత్ హిస్ ఫ్రెండ్స్, తన యొక్క ఆనందాన్ని తన స్నేహితులతో పంచుకుంటుంది. లెట్ అస్ ఫిల్ ఇన్ ద కాన్వర్సేషన్ విత్ ద హెల్ప్ బాక్స్, ఈ పక్కన ఉన్న హెల్ప్ బాక్స్ ఉపయోగించి కింద కాన్వర్సేషన్ మనం ఫిల్ చేద్దాం. డోవ్ అంటుంది, ద డోవ్ హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్ అంటుంది. ఫ్రెండ్స్ అంటున్నారు హలో. వేర్ డిడ్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే డోవ్ అంటుంది. డూ యూ నో డాష్ అంటున్నారు. డూ యూ నో కింగ్ సిబి, ఇక్కడ కింగ్ సిబి ఉంది కదా, ఆన్సర్ కింగ్ సిబి. ద డోవ్ డూ యూ నో కింగ్ సిబి, నీకు సిబి చక్రవర్తి తెలుసా అని అడుగుతుంది. ఫ్రెండ్స్ అంటున్నారు ఎస్ ఆఫ్ కోర్స్ మాకు తెలుసు. మళ్ళీ డోవ్ అంటుంది ఐ వాజ్ దేర్ ఇన్ సిబీస్ డాష్, ఇక్కడ సిబీస్ అంటే ఏం పడుతుంది అంటే కోర్టు పడుతుంది, పక్కన ఉంది ఆన్సర్ చూడండి. ద డోవ్ ఐ వాజ్ దేర్ ఇన్ సిబీస్ కోర్ట్, నేను సిబి చక్రవర్తి ఆస్థానంలో ఉన్నాను. ఫ్రెండ్స్ అండ్ వై వాట్ హ్యాపన్, ఎందుకు అక్కడ ఉన్నామని ఫ్రెండ్స్ అడుగుతున్నారు. అప్పుడు డోవ్ అంటుంది దో హీ సేవ్డ్ మై లైఫ్ ఫ్రమ్ డాష్, ఇక్కడ డాష్ ఉంది, ఇక్కడ డాష్ ఉంది. హీ డాష్ మై లైఫ్ ఫ్రమ్ అండ్ డాష్, ఈ సేవ్డ్ అక్కడ ఫస్ట్ డాష్లో సేవ్డ్, సెకండ్ డాష్లో ఈగుల్. సింపుల్గా ఈ సేవ్డ్ మై లైఫ్ ఫ్రమ్ అండ్ ఈగుల్, రాజుగారు నన్ను గ్రద్ద నుండి కాపాడారు అని డోవ్ చెబుతుంది, పావురం చెబుతుంది. ఫ్రెండ్స్ అంటున్నారు ఓ ఈజ్ ఇట్, ఈజ్ వెరీ కైండ్. అప్పుడు అంటున్నారు అవును నిజమా, హీఈస్ వెరీ కైండ్, అతను చాలా దయగలవాడు. డోవ్ అంటుంది ఎస్ రియల్లీ, అవును నిజంగానే దయగలవాడు సిబి చక్రవర్తి అని డోవ్ అంటుంది. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ హౌ టు యూజ్ ఫుల్ స్టాప్, ఏ క్వశ్చన్ మార్క్ అండ్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. దీస్ ఆర్ కాల్డ్ పంక్చువేషన్ మార్క్స్. ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ వీటన్నింటినీ మనం పంక్చువేషన్ మార్క్స్ అంటాం. రీరైట్ ద ఫాలోయింగ్ యూజింగ్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అండ్ క్యాపిటల్స్. ఈ కిందనున్న వాక్యాలని పంక్చువేషన్ మార్క్స్ను ఉపయోగించి మరలా రాయండి అంటున్నారు. ఫస్ట్ సెంటెన్స్ అంటే మొదటి వాక్యం కింగ్ సిబి సేవ్డ్ ద డోవ్, ఇక్కడ కింగ్ సిబి సేవ్డ్ ద డోవ్. ఇక్కడ కింగ్ అనేది వాక్యంలో మొదటి పదం కాబట్టి ఫస్ట్ లెటర్ మనం ఏం రాయాలంటే కే క్యాపిటల్ లెటర్ రాయాలి. కే క్యాపిటల్ లెటర్ రాసుకున్నాం. సిబి ఆయన చక్రవర్తి కాబట్టి సిబి చక్రవర్తి రాసుకున్నాం. డౌట్ ఉంటే టెక్స్ట్ బుక్లో కింగ్ సిబి అనేది రెండు కూడా క్యాపిటల్ లెటర్లు ఉంటాయి చూడండి. సేవ్డ్ ద డోవ్, ఎవరిని రక్షించాడంటే డోవ్, అక్కడ డోవ్ అనేది స్మాల్ లెటర్లో ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఉంటుంది కదా లెసన్, ఆ లెసన్ చూడండి, అందులో కే క్యాపిటల్ లెటర్ ఉంటుంది, ఎస్ కూడా క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. ద డోవ్ చేంజ్డ్ ఇంటూ గాడ్ ఇంద్ర, ఇక్కడ సెకండ్ వాక్యం ఏంటంటే ద డోవ్ చేంజ్డ్ ఇంటూ గాడ్ ఇంద్ర. ఇక్కడ ఫస్ట్ వాక్యంలో మొదటి లెటరు ది కాబట్టి టీ కాబట్టి టీని క్యాపిటల్ లెటర్ రాసుకున్నాం. నెక్స్ట్ గాడ్ ఇంద్ర, గాడ్ దేవుడు ఒక్కడే కాబట్టి జీఓడి గాడ్లో కంపల్సరీ జీ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఇంద్రాలో ఆయన దేవుడు కాబట్టి ఇంద్ర ఒక్కడే దేవుడు కాబట్టి ఐ అనేది క్యాపిటల్ లెటర్ రాసాం. చివరిని ఫుల్ స్టాప్ పెట్టింది. వాక్యం కంప్లీట్ అయింది కాబట్టి చివరిని ఫుల్ స్టాప్. ఫస్ట్ వాక్యంలో కూడా వాక్యం కంప్లీట్ అయింది కాబట్టి డో పక్కనే ఫుల్ స్టాప్ రాసింది. కింగ్ సిబి సేవ్డ్ ద డోవ్, ఇక్కడ కూడా ద డో చేంజ్డ్ ఇంటూ గాడ్ ఇంద్ర, ఇక్కడ ఫుల్ స్టాప్ రాసుకున్నాం. మరొకసారి ద డో చేంజ్డ్ ఇంటూ గాడ్ ఇంద్ర. ఇక్కడ మొదటి వాక్యం, ఈ వాక్యంలో మొదటి పదం యొక్క మొదటి లెటరు టీహెచ్ఈ, హెచ్ క్యాపిటల్, టీ క్యాపిటల్ లెటర్ రాసాం. నెక్స్ట్ గాడు క్యాపిటల్ లెటర్ ఉండాలి, జీ ఇంద్రాలో ఐ క్యాపిటల్ లెటర్ ఉండాలి, లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టాం. ఓకే, ఇంద్ర అండ్ అగ్ని ప్రైజ్డ్ ద చారిటీ ఆఫ్ ది కింగ్ సిబి. ఇంద్ర దేవుడు కాబట్టి వాక్యం మొదటి వాక్యం కాబట్టి ఐ క్యాపిటల్ లెటర్ ఉండాలి. అండ్ అగ్ని ఆయన కూడా దేవుడు కాబట్టి అగ్ని కూడా ఏ క్యాపిటల్ లెటర్ రాసాం. టెక్స్ట్ బుక్లో కూడా పాఠంలో కూడా ఏ ఉన్న ఐ క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి చూడండి. ప్రైజ్డ్ ద చారిటీ ఆఫ్ ది కింగ్ సిబి, అలాగో కేఎస్ క్యాపిటల్ లెటర్లు, లాస్ట్లో ఫుల్ స్టాప్. ఇంద్ర అండ్ అగ్ని ప్రైజ్డ్ ద చారిటీ ఆఫ్ ది కింగ్ సిబి. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది కింగ్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది కింగ్ అంటున్నారు. ఈ వాక్యాన్ని మనం పంక్చువేషన్ మార్క్ ఉపయోగించి రాయాలి కదా. వాట్ మొదట్లో వాక్యం మొదటి ఉంది కాబట్టి మొదటి పదం కాబట్టి అందులో మొదటి లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంది కాబట్టి డబ్ల్యూ క్యాపిటల్ లెటర్ రాసాం. WHAT, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది కింగ్. కే క్యాపిటల్ లెటర్ ఉండాలి. అది ఒక క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది కింగ్, రాజు యొక్క పేరు ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి అది ఒక ప్రశ్న కాబట్టి లాస్ట్లో క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది కింగ్, కే క్యాపిటల్ W క్యాపిటల్ చివరిలో క్వశ్చన్ మార్క్. ఫార్మ్ ఇంటూ గ్రూప్స్ అండ్ డిస్కస్, షేర్ యువర్ ఒపీనియన్స్ విత్ ద అదర్ మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్. రెండు గ్రూపులుగా ఫార్మ్ అవ్వండి, అంతే తయారవ్వండి. షేర్ యువర్ ఒపీనియన్స్ విత్ ద అదర్ మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్. మీ యొక్క ఒపీనియన్ని అంటే మీ యొక్క సలహాలు సూచనల్ని ఇతర గ్రూప్ మెంబర్స్తో పంచుకోండి అంటున్నారు. కింగ్ సిబి ఈజ్ రెడీ టు లూజ్ హిజ్ బాడీ టు సేవ్ ద డో. వాట్ ఈ సే అబౌట్ దిస్.
కింగ్ సిబి అంటే సిబి చక్రవర్తి ఈజ్ రెడీ టు లీవ్ హిస్ బాడీ టు సేవ్ ద డోవ్ అంటే పావురాన్ని రక్షించడం కోసం తన శరీరంలోని భాగాన్ని కోల్పోవడానికి కూడా సిబి చక్రవర్తి రెడీ అయ్యారు. వాట్ యూ సే అబౌట్ దిస్? దీని గురించి నువ్వేమనుకుంటున్నావు అని ఒక గ్రూప్ వాళ్ళు ఇంకో గ్రూప్ వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఈజ్ వెరీ కైండ్ అండ్ గ్రేట్ రూలర్. ఆయన చాలా దయగల వ్యక్తి మరియు గొప్ప వ్యక్తి, గ్రేట్ రూలర్ అని అతని గ్రూప్ వాళ్ళు అంటున్నారు. హ్యావ్ యూ హెర్డ్ అబౌట్ సచ్ పీపుల్ ఇన్ యువర్ ప్లేస్? షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫ్రెండ్స్. నువ్వు అలాంటి రాజుని ఎక్కడైనా విన్నావా? ఈ కాలంలో నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా పంచుకోండి అంటున్నారు. సింపుల్గా ఇలాంటి కాలంలో అలాంటి రాజులు మనం చూడలేం. మనమైతే నువ్వు అని పెట్టుకుందాం. పోయం ద లిటిల్ ప్లాంట్. ఇక్కడ పోయం చూద్దాం. ద లిటిల్ ప్లాంట్, ఒక చిన్న మొక్క. ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ సీడ్ బర్రీడ్ డీప్, సో డీప్ ఏ డియర్ లిటిల్ ప్లాంట్. ప్రియమైన చిన్న మొక్క ఎక్కడ ఉందంటే ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ సీడ్. ఏ సీడ్ అంటే విత్తనం ఉంటాం కదా, విత్తనం యొక్క గుండెలో ఉంది. బర్రీడ్ డీప్, సోడ్ విత్తనం యొక్క గుండెలలో లోపల బర్రీడ్ చేయబడి ఉంది. ఏంటుంది? ఏ డియర్ లిటిల్ ప్లాంట్, ఒక చిన్న ప్రియమైన చిన్న మొక్క. లే ఫాస్ట్ ఏ స్లీప్, ఎలా ఉందంటే గాఢ నిద్రలో పడుకునుంది. వేక్ సెట్ ద సన్షైన్, సన్షైన్ వచ్చింది, ఏమంటుంది తెలుసా? ఎండ్ వచ్చి వేక్ లేవు లేవు అని ఉంటుంది. అండ్ క్రీప్ టు ద లైట్, నెమ్మదిగా కాంతి వైపు రా అని పిలుస్తుంది. వేక్ సెట్ ద వాయిస్ ఆఫ్ ది రెయిన్ డ్రాప్స్ బ్రైట్, నీటి చుక్కలు అంటే బ్రైట్ అంటే ప్రకాశవంతమైన నీటి చుక్కలు కూడా ఆ లోపల ఉన్న చిన్న ప్లాంట్నేమో బయటికి రా అంటే ఆ సీడ్ నుంచి బయటికి రా అని కూడా అవి కూడా అంటున్నాయి. ఏమంటున్నాయి? వేక్ వేక్ లేవు లేవు అని అంటున్నాయి. బయటికి రా లెగు లెగు అని అంటున్నాయి. ద లిటిల్ ప్లాంట్ హెర్డ్, ఆ మాటలేమో ఆ లిటిల్ ప్లాంట్ లోపల ఉన్న ఆ సీడ్ లోపల లిటిల్ ప్లాంట్ విన్నది. అండ్ రోజ్ అప్ టు సీ, అది చూడడానికేమో బయటకు వచ్చింది. వాట్ ద వండర్ఫుల్ అవుట్ సైడ్ వరల్డ్ మైట్ బి, ఏంటి బయట ఉన్న ప్రపంచం ఇంత అందంగా ఉందని లిటిల్ ప్లాంట్ ఏమో అనుకుంటుంది. మరొకసారి పోయం ద లిటిల్ ప్లాంట్, ఒక చిన్న వృక్షం, ఒక చిన్న మొక్క. సింపుల్గా ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ సీడ్ బర్రీడ్ డీప్, సో డీప్ ఏ లిటిల్ ప్లాంట్. చిన్న ప్రియమైన మొక్క ఎక్కడ ఉందంటే, ఎక్కడ బర్రీడ్ చేయబడి ఉందంటే ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ సీడ్ అంటే విత్తనం యొక్క గుండెలో లోపల్లో బరీడ్ చేయబడి ఉంది. లే ఫాస్ట్ స్లీప్, ఎలా ఉంది అక్కడ ఉండి ఎలా ఉందంటే గాఢ నిద్రలో ఉంది. అప్పుడు సన్షైన్ వచ్చి ఉంటుంది. వేక్ సెట్ ద సన్షైన్, లేవు అని ఆ చిన్న ప్లాంట్నేమో అడుగుతుంది. అండ్ క్రీప్ టు ద లైట్, రా పైకి నా వైపు చూడు అని అంటుంది. నెమ్మదిగా నా వైపు రా అని అంటుంది. వేక్ సెట్ ద వాయిస్ ఆఫ్ ది రెయిన్ డ్రాప్స్ బ్రైట్, ప్రకాశవంతమైన నీళ్ళు చుక్కలు ఏం చేస్తున్నాయంటే ఆ చిన్న మొక్కను కూడా పిలుస్తున్నాయి లేవు అని. ద లిటిల్ ప్లాంట్ హెర్డ్, ఆ మాటలేమో ఆ లోపల ఉన్న చిన్న మొక్క విన్నది, ఎక్కడున్న సీడ్ లోపల ఉన్న చిన్న మొక్క. అండ్ రోజ్ అప్ టు సీ, బయటికి వచ్చి బయట ప్రపంచాన్ని చూడడానికి రెడీ అయింది అనమాట. వాట్ ద వండర్ఫుల్ అవుట్ సైడ్ వరల్డ్ మైట్ బి, ఏంటి బయట ప్రపంచం ఎంత అందంగా ఉంది అని ఆ చిన్న మొక్క లిటిల్ ఆ సీడ్ నుండి బయటకు వచ్చి ఆ ప్రియమైన చిన్న మొక్క తనకు తాను అనుకుంటుంది. లే ఫాస్ట్ ఏ స్లీప్ అంటే గాఢ నిద్రలో పడుకుంటా. ఇప్పుడు చెప్పుకున్నాం కదా లే ఫాస్ట్ ఏ స్లీప్ అని. ఎక్కడ పడుకుందంటే ఆ చిన్న మొక్క సీడ్ లోపల. క్రీప్ అంటే నెమ్మదిగా బయటికి రా అని పిలుస్తుంది. ద లిటిల్ ప్లాంట్ పోయం రిటన్ బై, చిన్న మొక్క ఈ లిటిల్ ప్లాంట్ పోయం ఎవరు రచించారంటే కేఎల్ బ్రౌన్. వేర్ వాజ్ ద లిటిల్ ప్లాంట్ బరీడ్, లిటిల్ ప్లాంట్ ఎక్కడ బరీడ్ చేయబడి ఉందంటే ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ సీడ్, విత్తనం లోపల బరీడ్ చేయబడి ఉంది. విత్తనం లోపల ఉంది. బరీడ్ చేయడం అంటే సింపుల్గా లోపల ఉంది. వాట్ వాజ్ ద బరీడ్ డీప్ ఏ లిటిల్ ప్లాంట్, ద లిటిల్ ప్లాంట్ బరీడ్ డీప్, ఆ లోపల ఏమైనా బరీడ్ చేయబడి ఉందంటే లిటిల్ ప్లాంట్ అంటే చిన్న మొక్క బరీడ్ చేయబడి ఉంది. వాట్ డిడ్ ద లిటిల్ ప్లాంట్ సీ, లిటిల్ ప్లాంట్ ఆ చిన్న మొక్క ఏం చూసింది? ద వండర్ఫుల్ అవుట్ సైడ్ వరల్డ్, బయట ఉన్న ప్రపంచాన్ని, అద్భుతమైన ప్రపంచాన్ని చూసింది. వాట్ డిడ్ ద సన్షైన్ సే, వెలుతురు ఏమంటుంది లేకపోతే సూర్యకాంతి వెలుతురు ఏమంటుంది? టు వేక్, ఎవరికి వెలుతురు ఏమంటుందంటే ఆ చిన్న మొక్కను ఏమంటుందంటే లేవు అంటుంది కండి. వేకప్ అని అంటుంది. రీడ్ ద ఫాలోయింగ్ రైమింగ్ వర్డ్స్ పేర్స్, రీడ్ ద ఫాలోయింగ్ కింద ఉన్న రైమింగ్ వర్డ్స్ని చదవమంటున్నారు. డీప్ ఏ స్లీప్, లైట్ బ్రైట్ సి బి, డీప్ ఏ స్లీప్ లైట్ బ్రైట్ సి బి.
సే సమ్ మోర్ సచ్ రైమింగ్ వర్డ్స్ పేర్స్. రైమింగ్ వర్డ్స్ మరి కొన్నిటిని రాయమంటున్నారు లేకపోతే పలకమంటున్నారు. టెయిల్ బేలు, ప్యాడు ప్యాడు, టెయిల్ బేలు, ప్యాడు ప్యాడు. యువర్ టీచర్ విల్ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, అబ్జర్వ్ ద ప్రొనౌన్సియేషన్. మీ టీచర్ కింద రెండు వర్డ్స్ని ఏమో చదువుతారు, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. రిపీట్ ఆఫ్టర్ యువర్ టీచర్, మీ టీచర్ చదివిన తర్వాత మీరు కూడా గట్టిగా చదవండి అంటున్నారు. క్రూయల్, గ్రూయల్, ష్యూర్, లూర్, టూర్, ప్యూర్, ష్యూర్, ఫ్యూయల్. మరోసారి క్రూయల్, గ్రూయల్, ష్యూర్, లూర్, టూర్, పూర్, షూర్, ఫ్యూయల్. Thank you.